ఆయన చేస్తున్నారు. హలో హలో రుద్ర. స్నానం చేసి 2 రోజులైంది. ఇప్పుడు నేనే స్వయంగా స్నానానికి వెళ్ళా. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? నేను 3 ఫ్రెండ్స్ రోడ్డు మీద ఉన్నాను సార్. హాస్టల్ నుంచి గంటేశారు. లాక్డౌన్ వల్ల. అయ్యయ్యో. షెల్టర్ ఏదన్నా దొరుకుతుందని కాల్ చేశాను సార్. అబ్బా, షెల్టర్ గురించా? అవును సార్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ ఇంటి నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్నాను సార్. ఓ, ఇంటి దగ్గరకు వచ్చేసారా? అవును సార్. సరే రండి, ఏదో ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఆయన రమ్మన్నారా? వెళ్ళిపోవడమేనా? అంతేగా. పదండి, షెల్టర్ దొరికింది. మాస్కులు పెట్టుకోండి. కొడుతుంటే నవరసాలు పడుతుంది బయట. బయట సిచ్యుయేషన్ ఏం బాగుండలా. ఇంట్లోకి ఎవరిని రానివట్లా. అందుకనే కదా సార్ మీరు మమ్మల్ని బయట కూర్చోబెట్టారు. అంటే ఇంట్లో లేడీస్ ఉన్నారు కదా, భయపడుతున్నారు. అవును సార్, మా బాధ కూడా అదే. లేడీస్ ఉన్నారు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్లీజ్. నేను చెప్పింది మా ఇంట్లో లేడీస్ గురించి అయ్యా. అయినా నువ్వు అంత రిక్వెస్ట్ చేయకర్లా. పోనీ డిమాండ్ అనుకోండి. కుర్రోడు చాలా షార్ప్ కుదరా. థ్యాంక్ యూ. సరే కూర్చోండి, 10 నిమిషాలు వస్తా. అందుకనే పై కట్టపాకండి. పళ్ళల్లో ఇరుకునేంత తిన్నాడు బాబోయ్. మీ అందరి టైం బాగుంది. అందరూ 10 రోజులు ఉండటానికి మంచి బంగ్లా అరేంజ్ చేశాను. చాలా థ్యాంక్స్ సార్. మీరు హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే కొంచెం సౌకర్యాలు తక్కువ, అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, అంతే. అడ్జస్ట్ అవుతాం. చాలా మంచి హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మా ఫాదర్ లా హెల్ప్ చేశారు. ఇదేంటి ఫాదర్ నేసింది, తలలాక్కుంటాడేమో. దాందే ఉందమ్మా, మీరందరూ రుద్ర ఫ్రెండ్స్ కదా, అంతే. హ్యాపీగా ఉండండి. పదండి, లుంగి లేస్తుంది మళ్ళీ. Get a little bit of gasoline. Welcome to another grind. I'ma make it burn. I'ma make it burn. Let's go. I'ma make it burn. I'ma make it burn. I'ma make it burn. I'ma make it burn. Let's go. I'ma make it burn. I'ma make it burn.